ఇచ్చేసినటువంటి వేదిక ఇచ్చిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక గొప్ప మంచి కార్యక్రమంగా భావిస్తున్నా. ఎందుకనంటే డాక్టర్ నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ ఆయన యొక్క ఆశయాల్ని గుర్తించి వారు ఆయన ఆశయాల్ని కొనసాగించాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అభినందనీయంగా భావిస్తున్నాం. ఇది నా దృష్టిలో చెప్పాలంటే నాగేశ్వరరావు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నటువంటి వ్యక్తి. అదే ఆశయాల్ని వాళ్ళ పిల్లలు కూడా కొనసాగించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో తను చదువుకున్నటువంటి చదువుకి గుర్తింపుగా ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అదేంటంటే P4 కార్యక్రమం. బంగారు కుటుంబం. ఏదైతే మనం ఆ ఊర్లో చదువుకుని లేకుంటే వ్యాపారం చేసి అభివృద్ధి చెందుతామో, తను అభివృద్ధి చెందినటువంటి ఆ ధనంతో కానీ లేదా ఆ విద్యతోటి మరలా ఆ ఊరికి ఒక కార్యక్రమం చేసి అక్కడ ఉన్నటువంటి కుటుంబానికి సహాయం చేసి వారిని చదివించి వారిని బంగారు కుటుంబంగా చేయాలనే ఒక కార్యక్రమం చేపట్టారు. అది మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేపడితే దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో దాన్ని నెరవేర్చారు. అదేవిధంగా ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్ నుంచి డాక్టర్ అయినటువంటి భూపతి నాగేశ్వరరావు గారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ ఊరికి చేసినటువంటి ఈ విధమైనటువంటి కార్యక్రమం ఆ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అంబేద్కర్ ఆశయాల్లో ఒక భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని, ఇటువంటి ఆశయాల్ని మీరందరూ కొనసాగించాలని ఆ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి, ఆ కుటుంబ సభ్యులకు, మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విద్య నారాయణోదేవ అన్న సూక్తిని అక్షరాల అమలు చేసిన స్వర్గీయ డాక్టర్ భూపతి నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే మరి చాలా విషయాలు చెప్పవలసి ఉంటుంది. ఆయన ఒక బతకలేని బడిపంతులు ఇంట్లో జన్మించి వైద్య వృత్తిని సేకరించిన తర్వాత ఆయన మాగుకుదురు గ్రామంలో జన్మించినప్పటికీ పాసిలపూడిలో ఆయన వృత్తిని స్థాపించిన తర్వాత మేము ఎరిగిన విషయాలు ఏంటంటే ఆయన అనేక మంది పేదవారికి ఉచితంగా వైద్యం చేయటమే కాదు, 10 రూపాయలు ఇస్తేనే 10 రూపాయలు తీసుకునేవాడు, అంతకు ఎక్కువ ఇచ్చినా తీసుకునేవాడు కాదు. అలాంటి వృత్తిలో ఉండే ఆయన పేద ప్రజలను చక్కగా మరి వైద్యం చేసి ఆదుకుంటమే కాదు, ఎవరైనా ఆకలితో ఉన్న కూడా ఆదుకునేవారు. ఆ విధంగా గ్రామంలో అనేక మంది సేవలను చేసి ఏదైనా ఒక వ్యక్తి వైద్యం నిమిత్తం వస్తే ఆయన స్టెతస్కోప్ పెట్టి ఆ జబ్బు ఏంటో కూడా చెప్పే అంత మేధావి మరి అంతటి డాక్టర్ని మేము ఎప్పుడూ చూడలేదు. ప్రజల్ని మరి నిత్యం మరి 24 అవర్స్ కూడా ఆయన వచ్చి వైద్యం చేసేవారు. ఆ రోజుల్లో పల్లెటూరులో వైద్యం అంటే మరి చక్కగా చేశారు. ఈరోజు ఖరీదైన వైద్యం ఆ రోజులో మరి చక్కగా చేసి ప్రజల్ని ఆదుకుంటాం మరి చక్కగా ఆయన చేయటం జరిగింది. అలాంటి డాక్టర్ గారు ఈవేళ లేకపోవటం మేము చాలా చింతిస్తున్నాం. ఆయన మరి ఈరోజు చక్కటి రత్నాలు లాంటి బిడ్డల్ని కంటం జరిగింది. రాజేష్, అనిలు, శాలిని అనే 3 పిల్లల్ని కన్న తర్వాత ఆయన మరి పేదవాడు అయినప్పటికీ పిల్లలు వీళ్ళ ఆస్తి కోసం దెబ్బలాడుకునే ఈ రోజుల్లో వారు ఇంచుమించుగా 40 లక్షల రూపాయలతో పిల్లలు మరి వర్షంలోనూ ఎండలోనూ భోజనాలు చేయటం చూసి మరి వారు తరించి ఈ పాఠశాలకి తండ్రి గారు ఇక్కడే చదువుకున్నారు, మేము ఇక్కడే చదువుకున్నాం కాబట్టి ఒక చక్కటి మరి ఖరీదైన భవనాన్ని చక్కగా అన్ని హంగులతోనూ 40 లక్షల రూపాయలతో నిర్మించడం అనేది ఇది ముదాహం. ఈరోజు డబ్బు కోసం, ఆస్తుల కోసం మరి ప్రజలను పీక్కి తినే ఈ యొక్క సమాజంలో ఇంతటి సహృదయం గల, దాతృత్వం గల మరి డాక్టర్ గారు వారి పిల్లలు నిజంగా సమాజం గర్వించదగ్గ వ్యక్తులుగా
మేము భావిస్తున్నాం. అలాంటి వ్యక్తులు మరి ఈ భూమి మీద అరుదుగా జన్మిస్తారు. అలాంటి ఫ్యామిలీ ఎప్పుడూ కూడా బాగుండాలి. డాక్టర్ గారు కూడా మరి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మా గ్రామం తరపున, పాసిలపూడి తరపున, అలాగే మామిడికుదురు తరపున ఈ పాఠశాల మరి అభివృద్ధికి మరి సహాయం చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.